హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ డేట్ అయితే జూలై 11th అయితే ఉంది కదా. సో ఇంతవరకు ఎవరైతే వెబ్ ఆప్షన్స్లో ఫ్రీజ్ చేశారో లేకపోతే సేవ్ అండ్ ప్రింట్ క్లిక్ చేసినా అండ్ సేవ్ క్లిక్ చేసినా వాళ్ళందరూ ఈరోజు అయితే మనం లాస్ట్ ఛాన్స్ అనమాట. మన వెబ్ ఆప్షన్స్ని ఆర్డర్ చేంజ్ చేసుకోవడానికైనా కాలేజెస్ని యాడ్ చేసుకోవడానికైనా కూడా మనకు టుడే ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఇంతవరకు ఎవరైనా ఫ్రీజ్ చేసినా కూడా ఎటువంటి అభ్యంతరం అయితే లేదు, ఎందుకంటే నిన్న వరకు ఎవరు ఫ్రీజ్ చేయకపోయినా ఆటోమేటిక్ అవి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. బట్ ఈరోజు 10 o'clock తర్వాత అవి అన్ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మనకి ఇది ఒక్కరోజు అయితే మన వెబ్ ఆప్షన్స్ మనం ఏదైతే ప్రీవియస్గా పెట్టుకున్నామో కాలేజెస్, సో అవన్నిటిని మళ్ళీ ఒకసారి మనం ఆర్డర్ చేంజ్ చేసుకోవడానికైనా కొత్త కాలేజ్ని యాడ్ చేసుకోవడానికైతే మనకి ఈరోజు అయితే డేట్ ఉంటుందన్నమాట. సో ఈరోజు నైట్ వరకు అయితే ఉంటుంది. సో ఇంతవరకు ఇంకా ఎవరైనా కూడా ఇంకా కొన్ని కాలేజెస్ యాడ్ చేద్దాం అనుకున్నా అండ్ పొరపాటున ఫ్రీజ్ అనే బటన్ క్లిక్ చేసినా కూడా మీరైతే కన్ఫర్మ్గా ఈరోజు అయితే మీ ఆర్డర్ అయితే చేంజ్ చేసుకోండి. అండ్ అలానే కాలేజెస్లో ప్రయారిటీ ఎలా చూస్తారంటే కొంచెం మీకు అవైలబిలిటీగా ఉన్న కాలేజెస్ని అయితే ఫస్ట్లో అయితే పెట్టుకోండి. సో ఎలా అంటే మీరైతే ఆల్రెడీ మీ ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్ వస్తుంది అని చెప్పేసి ప్రతి కాలేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే చెక్ చేసుకుంటారు కదా. సో అలానే ఇఫ్ ఇన్ కేస్ ఆ కాలేజెసే కాకుండా అట్లీస్ట్ అంటే మన ర్యాంక్ ప్రకారం మనం పెట్టిన లిస్ట్లో ఉన్న కాలేజ్ కాకుండా ఏదో ఒక కాలేజ్ కూడా వచ్చేటట్టు మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మనకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు మనం అన్ని కాలేజెస్ పెట్టుకోకపోతే మనకు ఏ కాలేజీలో కూడా సీట్ రాకుండా కూడా పోతుంది. మీరు అందుకోసమే కన్ఫర్మ్గా మీరు ఇప్పుడు పెట్టిన కాలేజెస్ అన్నీ చూసుకొని ఇఫ్ ఇన్ కేస్ మీ ర్యాంకుకు ఆ కాలేజెస్లో సీట్ రాకపోయినా కూడా మీ ర్యాంకుకి సీట్ వస్తుంది అనుకున్న కాలేజ్ అనుకుంటారు కదా. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది అలాంటి కాలేజెస్. సో అలాంటివి కూడా పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం చాలామందికి ఇలా ర్యాంకు ఎక్కువ వచ్చినా కూడా ఒక 20 కాలేజెస్ అలా పెట్టుకొని కూడా వాళ్ళకి సీట్ రాకుండా 1 year వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు కన్ఫర్మ్గా మీ ర్యాంక్ తగ్గట్టు మంచి కాలేజ్ పెట్టుకోండి. అండ్ అలానే ఇఫ్ ఇన్ కేస్ ఆ కాలేజ్లో కూడా మిస్ అయితే మీరు ఏదో కాలేజ్లో సీట్ వచ్చేటట్టు కన్ఫర్మ్గా ఆ స్ట్రాటజీతో వెబ్ ఆప్షన్స్తో పెట్టుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఫ్రీజ్ చేసిన వాళ్ళకే కాకుండా అన్ఫ్రీజ్ అంటే ఎవరైతే ఫ్రీజ్ చేయకుండా సేవ్ అండ్ ప్రింట్ కానీ క్లిక్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు అయితే ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫ్రీజ్ చేసిన వాళ్ళకే కాదు, మనం నిన్నటి వరకు ఎవరైతే అంటే జూలై 10 వరకు ఎవరైతే ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయలేదో వాళ్ళందరి ఆప్షన్స్ ఆటోమేటిక్ ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో మనం ఏం ఫ్రీజ్ అనే బటన్ క్లిక్ చేయకపోయినా అది ఆటోమేటిక్ ఫ్రీజ్గా తీసుకొని ఉంటుంది ఈరోజు 10 o'clock తర్వాత. సో ఇప్పుడు మనమైతే చూసుకుంటే ఇక్కడ వెబ్సైట్లో కూడా మనకి ఎటువంటి ఆప్షన్ అయితే ఇంకా రాలేదు. సో ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ అనేది కూడా క్లిక్ చేసినట్టయితే వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఫర్ వెబ్ ఆప్షన్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని కూడా వచ్చేస్తుంది మనకైతే. సో మనకి ఇక్కడైతే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ అని చెప్పేసి ఇంకొక బటన్ అయితే వస్తుంది, లింక్ అనేది. సో ఆ లింక్ అనేది మనకు ఆఫ్టర్ 10 తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి సేమ్ నార్మల్ ప్రాసెస్ ఉంటుంది. మన హాల్ టికెట్ నెంబర్ అవి ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. సో అలా మీరు ఎంటర్ అయ్యి మీ వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీని అయితే చేంజ్ చేసుకోవచ్చు అండ్ కొత్త కాలేజ్ని వచ్చి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనకు 10 తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. సో చాలామంది ఇప్పుడు ఇంకా ఓపెన్ కాలేదని అనుకోవద్దండి, 10 తర్వాత అయితే ఓపెన్ అవుతుంది అనమాట అదైతే. సో ప్రతి ఒక్కరు మీ ఆర్డర్ని ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఫ్రీజ్ చేసినా కూడా మీరు కన్ఫర్మ్గా ఏ కాలేజ్ పెట్టుకున్నామని చెప్పేసి ఇది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో ప్రతి ఒక్క కాలేజ్ అనేది మీ ర్యాంక్ తగ్గట్టు ఆల్రెడీ లిస్ట్ క్రియేట్ చేసుకుంటారు కదా. సో దాని ప్రకారం అయితే పెట్టుకోండి. కొంచెం సేఫ్ సైడ్ ఉండడం కోసం కొంచెం మనకు వచ్చే ర్యాంక్ ఉన్న కాలేజ్ అంటే మన ర్యాంకుకి వచ్చే కాలేజ్ని కూడా లాస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. కన్ఫర్మ్గా మీకైతే ఏదో కాలేజ్లో సీట్ వచ్చేటట్లయితే ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సీట్ రాకుండా 1 year వేస్ట్ చేసుకున్నారు కాబట్టి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెబ్ ఆప్షన్స్. సో కంప్లీట్గా మీకు నచ్చిన కాలేజెస్ అండ్ మీకు అవైలబిలిటీ ఉన్న కాలేజ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ హాస్టల్స్ కానీ మీ ఇంటి దగ్గర కానీ అన్నిటికి కానీ సో ఇలా ఉన్న కాలేజెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకైతే నేను ఇస్తాను. సో అందుకోసమే ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సైట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను అప్డేట్ ఇవ్వగానే మీ వరకు వీడియో రావాలంటే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఎవరైనా మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే దాని యొక్క లింక్ వచ్చేసి మన ఛానల్ బయోలో ఉంది, అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అందులో 130+ ఈసీ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు డిస్కస్ చేస్తూనే ఉంటారు. సో మీకు కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా సో అలాంటివి మీరు అక్కడ మెసేజ్ చేయగానే వాళ్ళైతే రియాక్ట్ అవుతారు అండ్ నేను కూడా రియాక్ట్ అవుతా. సో అందుకోసమే అక్కడ కమ్యూనిటీ ఉంటుందన్నమాట. మీరైతే అక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఛానల్ బయోలో అయితే ఉంది. సో అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో ఇంకా ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ఇస్తా. ఈ లింక్ వచ్చేసి మనకు ఆఫ్టర్ 10 తర్వాత అయితే మనకు యాక్టివేట్ అయితే. సో స్టే ఇన్ ట్యూన్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.